నమస్తే, వెల్కమ్ టు విశ్వా టీవీ. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ టైంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఈ మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో భాగంగా నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థిగా మన సుపరిచితులు కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించడంతో నియోజకవర్గంలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆనందిస్తూ స్వాగతిస్తున్నారు. అయితే కంచర్ల కృష్ణారెడ్డి గారు దాదాపు గత 30 ఏళ్ల నుండి ప్రజా జీవితంలో ఉన్నారు. ఇప్పటికే వారి కుటుంబం నుండి వారి తమ్ముడు అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్యే సమయం 5 ఏళ్ళు కంచర్ల భూపాలరెడ్డి గారు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో కంచర్ల కృష్ణారెడ్డి గారి సమన్వయము, సహాయము, ఇంకా సహకారం ఎంతో ఉంది. అయితే కంచర్ల కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా స్థానికంగా అన్ని మండలాల్లో మంచి క్యాడర్ ఉంది. ప్రజల్లో సైతం వారి యొక్క మానవతా విధానం కానివ్వండి, మానవతా విలువలు కానివ్వండి, నిస్వార్థమైనటువంటి మచ్చలేని వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. జిల్లాలో పెద్ద నాయకుడిగా గుర్తింపు ఉన్న అంతకుముందు పెద్ద నాయకులు గుత్తా సుఖందర్ రెడ్డి గారి మొదట్లో అనుయాయుడిగా, సహచరుడుగా, మంచి నమ్మకస్తుడుగా ఉంటూ రాజకీయంగా తాను ఎదుగుతూ తన ఊరిలో మరియు తన జిల్లా వ్యాప్తంగా పరిధిలో ప్రజల మధ్య ఉంటూ పదవులు లేకున్నా ప్రజాసేవ చేస్తూ వస్తూ ఉన్నాడు మన కంచర్ల కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ గారు అది గుర్తించి కంచర్ల కృష్ణారెడ్డి గారికి రాజకీయ గతం ఆధారంగా, సేవ ఆధారంగా ఆయనను గుర్తించి నల్లగొండ నియోజకవర్గానికి తన పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చోబెట్టాడు. అయితే ఆ పోటీలో నిల్చోబెట్టడానికి ఇవన్నీ కారణమైనవి. ముఖ్యంగా ఆయన అంతకుముందు చేసినటువంటి సేవ, నాయకుడిగా కన్నా సేవకుడిగా ఎక్కువ కనపడ్డాడు ఆయన. కాంగ్రెస్కి ఉమ్మడి నల్గొండలో మంచి పట్టు ఉన్నా కూడా గతంలో నల్గొండ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏంటంటే అక్కడ అన్ని కాంగ్రెస్ రావడం జరిగింది. ముఖ్యంగా మంచి విద్యావేత్త, ముఖ్యంగా వ్యాపారవేత్త. అయితే అతను వచ్చినటువంటి ప్రస్థానం ఒక మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలా కష్టపడుతూ ఒక నియమబద్ధంగా ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. ఇంకా ఎంతోమంది పేదలకు ఆర్థిక సహాయం అందిస్తూ సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం మూలాన ఆ కారణం చేత నల్గొండలో అనేక పార్టీ నాయకుల నుండి కూడా ఎంతోమంది శ్రేయోభిలాషులు కృష్ణారెడ్డి గారు గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు ఆధ్యాత్మికంగా అంటే ఇటు దైవికంగా కూడా పట్టుబట్టి వాళ్ళ ఊర్లో మంచి జిజ్ఞాస కలిగిన వ్యక్తి. దైవం మీద తన సొంత ఊర్లో ఎంతో కష్టపడి ఒక చక్కటి దేవాలయాన్ని సొంత ఖర్చులతో చాలా కష్టపడి నిర్మించారు, దాన్ని నిలబెట్టారు. అలాగే అటువంటి ఏ కాంట్రవర్సీ లేకుండా, సమస్యలు లేకుండా, వాటికి తావు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే మంచి శ్రేయోభిలాషిగా అందరి నోట మంచి పేరు ఉన్న నాయకుడు. అయితే ఇటు రాజకీయంగా గమనిస్తే ఉన్న 2018లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేజిక్కించుకున్న గతంలో, ఆ తర్వాత వెంటనే జరిగిన 2019 లోక్సభ ఎన్నికల 2కు 2 భువనగిరి, నల్గొండ ఎంపీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టోటల్లీ ఆపోజిట్ రావడం జరిగింది. ఈసారి సైతం అదే రకమైనటువంటి ఓటింగ్ సరళి, ఆ యొక్క ఆలోచన ఇట్లా ఓటర్లలో కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ చేతుల్లో ఉన్న టీఆర్ఎస్ వైపు నల్గొండ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న మన నిష్కల్మష నాయకుడు, మచ్చలేని నాయకుడు, ముఖ్యంగా ఆయన నాయకుడి కన్నా ఎక్కువ సేవకుడు, ఆ తర్వాత గొప్ప క్యారెక్టర్ ఉన్న నాయకుడిగా కంచర్ల కృష్ణారెడ్డి గారికి ఈసారి విజయం వరిస్తుందా, ముందుకు నడుపుతారా లేదా అనేది ప్రజలు నిర్ణయించి ఆశీర్వదించి మళ్ళీ ఆయనకు పట్టం కట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మంచి ఆలోచనతోని, మంచి దృక్పథంతో ఇప్పుడు గమనిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను ఆలోచించి ముందుకు నడిచి ఒక చక్కని నిష్కల్మషమైనటువంటి మచ్చలేని మంచి క్యారెక్టర్ నాయకుడిని, ఇతను మంచి సేవకుడు, ఆ తర్వాత మంచి నాయకుడు, ఇది ఏ విధంగా అతన్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తారనేది మీ చేతుల్లో ఉంది.